దేశంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా సెలబ్రిటీ హోదా తెచ్చుకున్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి ఆయనతో కలిసి పనిచేసిన పీకే మోదీ ప్రధాని అయ్యాక బీజేపీతో విభేదాల కారణంగా సొంత కంపెనీని పెట్టుకున్నారు. దేశంలో అనేక పార్టీలకు కన్సల్టెంట్ గా పనిచేశారు. ఒక్క గంట సలహా ఇస్తే నాకు 22 కోట్లు ఇచ్చారని గర్వంగా చెప్పుకున్న పీకే తన సొంత పార్టీ నుండి ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేకపోవడానికి కారణమేంటి? పీకే దగ్గర డబ్బుంది, తెలివి ఉంది, స్ట్రాటజీ ఉంది. కానీ తనని బీహార్ ఓటర్లు ఎందుకు పట్టించుకోలేదు అంటే ఇప్పుడు మన ఎన్నికలు టాప్ 2 పార్టీలు లేదా కూటముల మధ్య మాత్రమే పోటీగా మారాయి. అంటే 3వ ప్లేస్ లో 4వ ప్లేస్ లో ఉండే పార్టీలను జనం పట్టించుకోవడం మానేశారు. నా ఓటు వేస్ట్ కాకూడదు అనే ఆలోచన ప్రజల్లో పెరిగింది. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ద్వారా తన పార్టీ గెలిచే పార్టీ కాదు అని ఆయనే స్పష్టంగా ప్రజలకు చెప్పినట్లయింది. పార్టీ అధ్యక్షుడే గెలుస్తామనే నమ్మకం లేకపోతే ఇక ప్రజలు మాత్రం ఎందుకు నమ్ముతారు? అందుకే పీకేని బీహారీ ఓటర్లు లైట్ తీసుకున్నారు. సో వరల్డ్ కప్ తో ఎలాగైతే ఫైనల్ కి చేరిన జట్లే కప్పు గెలుస్తాయో రాజకీయాల్లో కూడా టాప్ 2 ప్లేస్ లో ఉన్న పార్టీలనే కూటములనే ఓటర్లు పట్టించుకుంటారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిదా కాదా అని పక్కన పెడితే ప్రస్తుతానికి వాస్తవం మాత్రం ఇదే.